చాలా మంది మా న్యూరాలజీ ఓపీడీకి నడుము నొప్పితో వస్తూ ఉంటారు. వాళ్ళు కామన్ గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఈ నడుము నొప్పి వెన్ను ప్రాబ్లం వల్ల వచ్చిందా లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వల్ల వచ్చిందా అనే సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. మోస్ట్ కామన్ గా ఓపీలో చూసేది సయాటికా. సయాటికా అంటే నడుము భాగంలో మధ్యలో మొదలై సట్ట మీదగా కాళ్ళలోకి పాకే నొప్పినే మనం సయాటికా అంటాం. జనరల్ గా వీళ్ళు వంగిన, తుమ్మిన, దగ్గిన, ఏదైనా బరువులు ఎత్తినప్పుడు వీళ్ళ కాళ్ళు తిమ్మిరి పట్టడం అనేది జరుగుతూ ఉంటది. కొంతమందికి మెట్లు ఎక్కుతుంటే, మెట్లు దిగుతుంటే ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంటుంది. దీన్ని సయాటికాని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సయాటికాతో మనం మోస్ట్ కామన్ గా కన్ఫ్యూజ్ అయ్యే పెయిన్ కిడ్నీ బోన్స్ పెయిన్. నడుము మధ్య భాగంలో కాకుండా పక్కన మొదలై ముందల గజ్జల్లోకి పాకుతూ ఉంటది. దీంతో పాటు కొంతమందికి యూరిన్ మంటగా ఉండటము, యూరిన్ పోస్తుంటే నొప్పిగా ఉండటం అనే సిమ్టమ్స్ అనేవి సహజంగా ఉంటాయి. ఈ సిమ్టమ్స్ బట్టి ఇది రేనల్ స్టోన్స్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది మనం ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ నొప్పి అనేది చూస్తూ ఉంటాం. వీళ్ళకి నొప్పి అనేది నడుము భాగంలో మొదలై కిందకి కాకుండా పైకి పాకుతూ ఉంటది. ఇది ప్రాబబ్లీ ఈ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఇటువంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. కొన్ని రకాలైన బ్యాక్ పెయిన్ వెంటనే మనం చూపించుకోవాల్సి వస్తుంది. ఇవి చాలా డేంజర్ సిగ్నల్స్. రాత్రిపూట నిద్రలో వచ్చే నడుము నొప్పుల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించుకొని దానికి కారణం ఏంటో చూసుకోవాలి. ఎక్కువగా నడుము నొప్పికి డిస్క్ డిసీజ్, సయాటికాయే కామన్ అయినా కూడా ఇతర కారణాలు కూడా చాలా ఉంటాయి. ఏదనేది మనం చూసుకొని సత్వరమే వైద్యం చేసుకుంటే చాలా మటుకు రిలీఫ్ పొందొచ్చు. థ్యాంక్ యూ.